తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు మాక్ పార్లమెంట్ 2025 కేశవ్ మెమోరియల్ కాలేజ్ లో విద్యార్థుల ద్వారా మహిళా మోర్చా ద్వారా ఆధ్వర్యంలో అందరు కలిసి ఈ మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్నారు. ఎలాగైతే జూన్ 25th కి 50 సంవత్సరాలు ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ ఏదైతే ఎమర్జెన్సీ విధించారో అది 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అప్పుడు ఏమైతే ఇబ్బందులు పడ్డారో దాన్ని మళ్ళీ పునరావృతం చేస్తూ ఒక పార్లమెంట్ సెషన్ మేము ఇక్కడ మాక్ పార్లమెంట్ సెషన్ నడిపిస్తున్నాము. దీని మోటివ్ ఏంటంటే ఈ రోజు తరానికి అప్పుడు ఏమి జరిగింది, దాని ఇల్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇప్పుడు మన మీద ఏ విధంగా పడుతుంది, అప్పుడు ఎలా పడింది, ప్రజాస్వామ్యాన్ని ఎలా కాలరాశారో అనేది ఈ రోజు జనరేషన్ కి తెలియాలని, వాళ్ళ ద్వారా మొత్తం రాష్ట్రానికి కూడా తెలియాలని, కొత్త జనరేషన్ కి తెలియాలని ఇది ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఎలాగైతే ఎమర్జెన్సీ ఆవిడ పర్సనల్ డెస్పరేషన్ కోసం ఏదైతే విధించారో, ఎవరినైతే ఇబ్బంది పెట్టారో, అంటే మోర్ దెన్ 1,00,000 మంది పైగా మన స్టూడెంట్స్ తో సహా అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మన హ్యూమన్ రైట్స్ ని కూడా ఆవిడ మన రైట్స్ ని కూడా ఆవిడ కలరాజేయడం జరిగింది. అలాగే ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ కూడా చేయడం జరిగింది. మీడియాని అందరినీ కూడా ఎవరిని ఆ న్యూస్ ని కవర్ చేయకుండా ఎలాగైతే అడ్డుపడ్డారో అవన్నీ కూడా పునరావృతం చేస్తూ ఈ రోజు విద్యార్థుల ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, అసలు కాన్స్టిట్యూషన్ లో అసలు ఎమర్జెన్సీ అనేది లేనే లేదు, కానీ ఈవిడ ఏమో కాన్స్టిట్యూషన్ ని మార్చి ఎమర్జెన్సీలో విధించి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది, వాళ్ళ రాచరిక పాలన ఇప్పుడు కూడా వాళ్ళ నెక్స్ట్ తరం అయిన రాహుల్ గాంధీ వీళ్ళు ఎలా కొనసాగిస్తున్నారు అనేది ఈ ముఖ్యమైన ఉద్దేశం. సో దాన్ని పునరావృతం చేసుకుంటూ ఎలాగైతే ఆపరేషన్ సింధూర్, ఎలాగైతే నరేంద్ర మోడీ గారు ఎలాగైతే ఇవి చేశారు దీనిపైన దృష్టి సారించకుండా ఎలాగైతే అప్పుడు దాన్ని ఎలా చేస్తే బాగుండో, అప్పుడు ఏం చేస్తే బాగుండేది, ఇప్పుడు జనరేషన్ కి దాని ద్వారా ఏమి ఇబ్బందులు అవుతున్నాయి అనేది మీరు సాక్ష్యంగా లైవ్ గా చూడొచ్చు. సో దీని ద్వారా మేము ఒక మెసేజ్ ని అందరికి ఇవ్వడానికి మేము మాక్ పార్లమెంట్ ఏర్పాటు చేసాం. సో చక్కగా చాలా పిల్లలు అందరూ కూడా చక్కగా చాలా నిర్వహిస్తున్నారు, చాలా లీనమై వాళ్ళ రోల్స్ ని కూడా ప్లే చేస్తున్నారు. మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దాన్ని కవర్ చేసి ప్రజలకు అందరికీ మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా మీరు చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.